హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం వెళ్తుంది శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరాలయం అనమాట. సో మేము విజయవాడ నుంచి శ్రీకాళహస్తికి కార్లో వెళ్ళామండి. ఇది నియర్లీ 8 అవర్స్ జర్నీ పట్టింది. సో మేము వెళ్ళే దారిలో మాకు ఒక పంట ఊరికే కనిపిస్తూ ఉందన్నమాట. సో మేమైతే అది ఏంటా అని కార్ దిగి మరీ తెలుసుకున్నాము. దీని గురించి మీకు కనుక తెలిస్తే కామెంట్ చేయండి, నేను లాస్ట్లో చెప్తాను. సో మనం ఊర్లోకి ఎంటర్ అవ్వగానే మనకి ఇలా శివాలయం కనిపిస్తూనే ఉంటుందండి. సో ఇక్కడైతే ప్రత్యేకంగా 4 గోపురాలు ఉంటాయి. సో ఇక్కడ మీకు రూమ్ డీటెయిల్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. దీని పక్కనే మనకి స్వర్ణముఖి రివర్ అనేది ప్రవహిస్తూ ఉంటుంది. దాని పక్కనే మీకు కార్ పార్కింగ్ కూడా ఉంటుంది. సో ఇది వచ్చేసి గేట్ 3 దగ్గర ఉంటుంది కార్ పార్కింగ్. సో చూసుకోండి, మేమైతే ప్రత్యేకంగా కారు పూజ చేయించుకోవడానికి వెళ్ళామన్నమాట. సో గేట్ 3 దగ్గర శ్రీ జల వినాయక స్వామి వారి ఆలయం అని ఉంటుంది. అక్కడ పూజారి గారిని అడిగితే ఆయన అయితే పూజ చేస్తానన్నారు. సో ఐటమ్స్ అన్నీ రాసిచ్చారనమాట, అవన్నీ మేమే తెచ్చుకున్నాము. సో ఆయనకైతే పూజ చేసినందుకు 500 అడిగారు. సో ఇచ్చాము. సో పూజ అయితే చాలా బాగా చేశారు. చూస్తున్నారు కదా వినాయకుడి గుడి. కారు పూజ మీరు కూడా చూడండి ఒకసారి. నియర్లీ ఇది 1.5 అవర్ అలా పట్టిందండి. మీకు ఇది టికెట్స్ వచ్చేసి మీకు గేట్ నెంబర్ 1 దగ్గర ఇస్తారనమాట. సో మేము ఫస్ట్ దర్శనం చేసుకున్నాము. దర్శనం అయిపోయిన తర్వాత సో ఇట్లా మీకు అక్కడ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఈ టెంపుల్స్ అయితే మీరు మిస్ కాకుండా లోపల అన్నీ ఉంటాయి. క్లియర్గా నిదానంగా అన్ని దేవుళ్ళని దర్శించుకోండి. మేమైతే వెండి బల్లిని మిస్ అయ్యాము. బట్ మేము దీనిలో చూసే వరకు కూడా మాకు అర్థం కాలేదు అక్కడ వెండి బల్లి ఉందని. మీరైతే ఏది మిస్ కాకుండా నీట్గా క్లియర్గా చూడండి. వీటన్నిటి గురించి నేను మళ్ళీ మీకు ఒక వీడియోలో చెప్తానన్నమాట. సో మీరు ఈ టెంపుల్ని కాళహస్తిని మనకి దక్షిణ కాశీ అని అండ్ రాహుకేతు పూజ టెంపుల్ అని కూడా పిలుస్తారు. సో కాళహస్తి అంటే మీకు తెలుసు కదా, శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే స్నేక్, హస్తి అంటే ఏనుగు అని. సో దీని స్టోరీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఆ రోజైతే శివరాత్రికి బాగా అరేంజ్మెంట్స్ అవన్నీ చేస్తూ ఉన్నారనమాట. సో ఇది ఇలా మనం బయటకు వస్తాము. ఇది 4th గేట్ అనమాట, మనం బయటకు వచ్చేది ఎగ్జిట్. సో ఎగ్జిట్ వేలో వచ్చిన వాళ్ళందరూ ఉండడానికి వాష్రూమ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇలా మనం పైకి వెళ్తే భక్త కన్నప్ప టెంపుల్ వస్తుంది. ఆ రోజు నైట్ కాబట్టి ఓపెన్లో లేదు. సో ఇక్కడ ప్రసాదాలు అవన్నీ దొరుకుతాయి. మేమైతే నైట్ స్టే ఇక్కడే చేసామండి. సో నేను అది కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఇదంతా విశాలంగా అన్నీ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా క్లియర్గా అండ్ ఎన్విరాన్మెంట్ అయితే చాలా నీట్గా అంతా ప్రశాంతంగా ఉంది వాతావరణం. సో చూస్తున్నారు కదా, శివుడు, భక్త కన్నప్ప ఇవన్నీ ఇట్లా పక్కన వాల్ మీద ఉన్నాయన్నమాట. మీరు నిదానంగా అన్నీ చూసుకోండి. సో హడావుడి అంతా చేయకుండా అన్నీ చూస్తేనే మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇట్లాగా పెయింటింగ్ వేసి ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదిగోండి కాళహస్తి. సో ఇట్లాగా ఉండడానికి జనాలు నైట్ స్టే చేయడానికి నాకు తెలిసి చాలామంది ఇక్కడ నైట్ స్టేస్ కూడా చేస్తారనమాట. అందుకే అవన్నీ అలా పెట్టారు. సో ఇప్పుడైతే ఇది మేము తీసుకున్న రూమ్ వ్యూ దగ్గరలోనే తీసుకున్నాము. సో మేమైతే నెక్స్ట్ డే రాహుకేతు పూజ చేయించుకున్నాము. అది 500, 1000, 1500, 2000 4 టికెట్స్ ఉంటాయి అనమాట. మేమైతే 500 పూజ చేయించుకున్నాం. నియర్లీ పూజ వచ్చేసి మనకి ఒక 1 అవర్ పడుతుంది. సో మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మేము దర్శనం చేసుకున్నాం. అక్కడైతే పాతాళ వినాయకుడు ఉంటాడు, అదైతే అస్సలు మిస్ అవ్వద్దండి. మనం దర్శనంకి వెళ్ళే పక్కనే ఉంటుంది. సో అక్కడ వెళ్ళండి, ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. సో మనం ఇట్లాగా దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత పక్కన స్టెప్స్ ఉంటాయి. సో ఇలా వెళ్తే మనకి ఇలా భక్త కన్నప్ప టెంపుల్, ఇదంతా స్వర్ణముఖి రివర్ అనమాట. సో చూస్తున్నారు కదా, వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. మేమైతే ఎర్లీ మార్నింగ్ 6 కల్లా దర్శనంకి వెళ్ళిపోయాము. సో రాహుకేతు పూజకి నియర్లీ మాకు 1 అవర్ పట్టింది. రాహుకేతు పూజ అయిపోయి మళ్ళీ దర్శనం చేసుకొని మళ్ళీ మాకు బయటకు రావడానికి నియర్లీ ఒక 3 అవర్స్ పట్టిందనమాట. సో పైనుంచి వ్యూ అండి, 4 గోపురాలు అండ్ రివరు పైన. ఇది శివుడు పార్వతీది విగ్రహాలు అనేవి రీసెంట్గా కట్టారనమాట. అవి 2022లోనే ఏమో ఓపెన్ చేశారు. మీరు ఎగ్జిట్ వ్యూ నుంచి రాగానే మీకు శ్రీకృష్ణుడి దేవాలయం కూడా ఉంటుంది. సో కృష్ణుడి గుడికి కూడా వెళ్ళిపోండి. మీకు కరెక్ట్గా ఎగ్జిట్కి ఆపోజిట్లోనే ఉంటుంది టెంపుల్. అది కూడా చూడండి, బాగుంది టెంపుల్ అయితే చాలా.
సో మేమైతే ఇప్పుడు కాళహస్తి నుంచి ఎగ్జిట్ అయిపోతున్నామండి. కాళహస్తి నుంచి మేము వేరే ఒక బీచ్ దగ్గరికి వెళ్ళబోతున్నాము. సో చూడండి, అది కూడా చూపిస్తాను, చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి మైపాడు బీచ్ అండి, నెల్లూరుకి దగ్గరలో ఉంటుంది. సో ఇది బే ఆఫ్ బెంగాల్ అనమాట. సో మ్యాప్లో చూస్తున్నారు కదా, మేము ఆ ఏరియాలో ఉన్నాము, బే ఆఫ్ బెంగాల్. బీచ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. నేనైతే ఇక్కడ హార్స్ రైడ్ కూడా చేశాను. హార్స్ రైడ్ వచ్చేసి ఒకరికి 100 రూపీస్. అండ్ మీకు ఇక్కడ జీప్ రైడ్ కూడా ఉంది కిడ్స్కి. జీప్ రైడ్ వచ్చేసి 200 రూపీస్. బట్ నాకు బీచ్ అంతా కొంచెం స్మెల్గా అలా అనిపించింది, అంత నచ్చలేదు. బట్ ఎన్విరాన్మెంటు ఇక్కడ ఒక టెంపుల్ ఉందండి, నిజంగా దాని గురించి అయితే చెప్పాలి, నేను చెప్తాను. సో చూస్తున్నారు కదా, సో ఇది శివాలయం అన్నమాట. ఇక్కడ అయితే శివలింగం చాలా పెద్దదన్నమాట. ఈ లింగం ఉంది బీచ్ దగ్గర. సో బీచ్ కానుకొనే ఉందండి టెంపుల్. అండ్ జనాలు కూడా దీనికి దగ్గరలోనే లివింగ్ అంటే ఉంటున్నారు. బట్ నాకైతే అనిపించింది అలలు అవన్నీ వస్తాయి అలాగా అని, మళ్ళీ అనిపించింది ఆ శివయ్య వీళ్ళన్నీ చూస్తూ ఉంటాడు అని. సో ఇది ఒక టెంపుల్. ఇదైతే రీసెంట్గా కట్టారు టెంపుల్. దీని పక్కన ఓల్డ్ టెంపుల్. ఇక్కడైతే మనకి జ్యోతిర్లింగాల టెంపుల్స్ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. సో ఈయనైతే పూజ చేశారనమాట. పూజ చేసి ఇంకా మేము ఇక్కడ టెంపుల్స్ అన్నీ దర్శించుకున్నాము. చూస్తున్నారు కదా. నెక్స్ట్ వచ్చేసి విఘ్నేశ్వరుడు, ఔరంగాబాద్ మహారాష్ట్ర అన్నమాట. రామలింగేశ్వరుడు, రామేశ్వరం తమిళనాడు. సో ఇలా అన్ని టెంపుల్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. దీన్ని అయితే మిస్ అవ్వద్దు మీరు కాళహస్తి నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు. సో నాగేశ్వరుడు, ద్వారక చూడండి, వైద్యనాథేశ్వరుడు, దేవరి, జార్ఖండ్ రాష్ట్రం. ఇలా 12 జ్యోతిర్లింగాలు క్లియర్గా ఏ రాష్ట్రంలో ఉన్నాయి, ఏ పేరుతో ఉన్నాయి, ఎలా ఉన్నాయి అవన్నీ మనకి క్లియర్గా ఉంటుందన్నమాట. ఇదైతే మిస్ కాకండి. మీరు ఇన్ కేస్ కార్లో అలా వెళ్తే కనుక ఖచ్చితంగా చూడండి. కాశీ విశ్వేశ్వరుడు, వారణాసి, ఉత్తరప్రదేశ్. మనం ఎందుకంటే ఇవన్నీ తిరగాలంటే మనకు చాలా టైం పడుతుంది కదా. సో ఇక్కడ చూసినందుకు నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది అనమాట. భీమేశ్వరుడు మాకైతే నియర్లీ అక్కడ నుంచి మేము రిటర్న్ వచ్చేటప్పుడు విజయవాడ నుంచి రావడానికి మాకు నియర్లీ ఒక 9-10 అవర్స్ పట్టింది. ఎందుకంటే బీచ్ దగ్గర అయితే నియర్లీ ఒక 3 అవర్స్ ఆగాము. సో కొంచెం ఎంజాయ్ చేసి ఇలా టెంపుల్ని విజిట్ చేసి 1 డేలో ఇవన్నీ నైట్ అక్కడ స్టే చేసి నెక్స్ట్ డే వచ్చేటప్పుడు ఇవి చూసుకొని వచ్చామన్నమాట. సో ఉజ్జయిని టెంపుల్ ఇది, మల్లికార్జున స్వామి వారు. సో చూడండి అన్నీ. సోమనాథేశ్వరుడు, సోమనాథం గుజరాత్ రాష్ట్రం. సో ఇట్లా టెంపుల్లో అయితే ఇవన్నీ విగ్రహాలు చాలా పాతగా ఉన్నాయి. ఐ థింక్ ఇది చాలా ఓల్డ్ టెంపుల్ అనుకుంటా. శివుడు, పార్వతి, శివలింగము అవన్నీ. ఇది బీచ్కి పక్కనే ఉంది టెంపుల్. సో చూస్తున్నారు కదా, శివలింగము, ఇట్లా శివుడు టెంపుల్ అయితే ఇది చాలా పెద్దదండి. చాలా అంటే చాలా పెద్దగా ఉంది టెంపుల్. శివలింగం కూడా రీసెంట్గా ఇంకో నంది చూడండి ఎంత పెద్దగా ఉందో ఇక్కడ నంది. మనం బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మనకు ఒక 2 టెంపుల్స్ ఉన్నాయన్నమాట. అవి కూడా ఏంటో నేను చూపిస్తాను రండి. సో ఇదొక టెంపుల్. సో ఇట్లా జ్యోతిర్లింగాల పైనుంచి గాలి గోపురాలు మొత్తం ఇలా వీడియో తీశాను అనమాట లైన్గా. చాలా అంటే చాలా బాగుంది. మీరైతే కనుక మీరు ఈసారి నెల్లూరు సైడ్ వెళ్తే కనుక ఈ టెంపుల్ని అండ్ ఈ బీచ్ని అయితే అస్సలు మిస్ అవ్వద్దు. అది బీచ్ వచ్చేసి మనకి బే ఆఫ్ బెంగాల్. సో చూస్తున్నారు కదా, బీచ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. వాటర్ వచ్చేసి బ్లూ కలర్లో క్రిస్టల్ క్లియర్గా బాగా కనిపించాయి. బట్ అంత నీట్గా అయితే నాకు బీచ్ అనిపించలేదు, నీట్గా ఉండలేదన్నమాట. సో ఇది కూడా చూడండి. బయట వచ్చేసి మళ్ళీ ఇంకా మనకి 2 టెంపుల్స్ ఉన్నాయి శివుడివి. ఇంకో పశుపతినాథ్ మందిరము, శివుడు. ఇది మనకి టోటల్కి బయటకు వచ్చిన తర్వాత, లోపల కాదు టెంపుల్. సో బీచ్ వ్యూ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. నాకైతే వాటర్లో ఆడాలంటే చాలా ఇష్టం. సో నేనైతే చాలాసేపు బీచ్లో ఉన్నాను. తర్వాత మేము ఇంకా విజయవాడకి రిటర్న్ అయిపోయామండి. ఒక 3 అవర్స్ అలా ఎంజాయ్ చేసాము. అటు ఏరియా అయితే కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, అసలు ఎన్విరాన్మెంట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సో ఇదంతా నైట్ వ్యూ అనమాట. ఆ రోజు పౌర్ణమి. సో అందుకనే చందమామ కూడా చాలా పెద్దగా ఉంది.
నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నేను ఫస్ట్ మీకు అది పంట చూపించాను కదా, అది ఏంటంటే చివరికి మేము తెలుసుకుంది అది ఆవాలన్నమాట. సో నెక్స్ట్ డే ప్రసాదం దేవుడికి పెట్టేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.